హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వల్. ఇది వ్లాగ్ ఏంటంటే మేము ట్రిప్ వెళ్ళబోతున్నాం అనమాట వైజాగ్కి. ఈ వైజాగ్ ట్రిప్ అంతా చూపించబోతున్నాం అనమాట. ఇది మా నాని మా ఇంటికి వచ్చిందనమాట. ఇంటి చూసుకోవడానికి మేము ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి. ఇది మా అక్క, ఇంకా మాకు షాడో ఉన్నాడు కాబట్టి షాడోని ఒక్కరిని ఎట్లా వదిలి పెడతామని చెప్పేసి మా నాని పిలిచినాం. అండ్ వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చారు. ఆ రోజు ఫ్రైడే మేము స్టార్ట్ అయిపోయినాం. అదంతా ఈ వ్లాగ్లో చూపిస్తాను నేను. అండ్ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాం. ఎంజాయ్ చేసేయండి, మంచిగా ఉంటుంది. ఇది మా నాన్న మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. అది మా తమ్ముడు గాయస్. ఇక్కడ నేను, మా మమ్మీ, మా అన్నయ్య, డాడీ రామగుండం స్టేషన్కి వచ్చినాం అనమాట. ఇక్కడ నుంచి మాకు వరంగల్కి ట్రైన్ ఉంది. మళ్ళీ వరంగల్ నుంచి విజయవాడలో స్టాప్ ఉంది. మళ్ళీ విజయవాడలో కొంచెం లేఅవుట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి విశాఖపట్నంకి ట్రైన్ ఉందన్నమాట. ఇదంతా రికార్డ్ చేసిన, ఇంకా వీడియో స్టేషన్లో మధ్యలో ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఉండే గైస్. అప్పుడు ఆ టైంలో నేను ఇట్లా వీడియో రికార్డ్ చేసిన, చూసేయండి మీరే. అండ్ అట్లా అంటే బోర్ కొట్టకుండా ఇట్లా రికార్డ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ వరంగల్ నుంచి విజయవాడలో కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మాకు మార్నింగ్ ట్రైన్ ఉండే గైస్. అంతసేపు ఇట్లా రూమ్లో మేము రెస్ట్ తీసుకున్నాం గాయస్. మా డే 1 ట్రిప్లో మేము ఫస్ట్ అయితే సింహాచలంకి వెళ్ళినాం అనమాట. సింహాచలం నరసింహస్వామికి దర్శనం చేసుకున్నాం. అదే ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాం. చాలా మంచిగా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ మా మమ్మీ డాడీ మెట్లు ఎక్కుతున్నారు. ఇంకా అంటే గుట్ట మీద దేవుడు ఉన్నమాట. ఎక్కనికి మనకి బస్ ట్రాన్స్పోర్ట్ ఉంది. బై వాక్ మెట్ల త్రూ కూడా మనం వెళ్ళొచ్చు. మేమైతే బస్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళినాం. గాయస్, ఇది కూడా సింహాచలం అనమాట. ఇంకా సింహాచలం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ బయట గోపురం ముందు కొన్ని ఫొటోస్ తీసుకొని నడుస్తున్నాం అనమాట కిందికి. గాయస్, ఇది ఆర్కే బీచ్ వైజాగ్లోది. చాలా అంటే చాలా బాగుంది. అది వీకెండ్ కాబట్టి ఫుల్ రష్ ఉంది. ఇది నేను ఫస్ట్ టైం బీచ్ చూడడం కాబట్టి ఫుల్ ఎగ్జైట్ అయిపోయినా. అండ్ ఆయన ఫేస్ అనేది అనిపిస్తాను, అంత ఆనందం అవుతుంది నాకైతే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. ఫొటోస్ అవన్నీ మంచిగా ఉండే ఆ రోజంతా. ఈవినింగ్ అంతా స్పెండ్ చేసి నైట్ రూమ్కి వెళ్ళిపోయాను అన్నమాట. గైస్, ఇది మమ్మీ డాడీ. భయపడిపోయింది అన్నమాట. గాయస్, ఇప్పుడు మేము డే 2 మా ట్రిప్లో డే 2లో మేము అరకు వెళ్ళినాం అనమాట. అరకులో ఫస్ట్ మేమైతే బొర్రా కేవ్స్ వెళ్ళినాం. బొర్రా కేవ్స్ అంటే ఇంకా లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీ ఉంది. లోపలనైతే ఓకే బాగానే ఉంది, చూడొచ్చు. అంటే అప్పట్లో స్టోన్స్ అదంతా మంచిగా ఉంది. కానీ లోపలికి వెళ్ళడానికి ఫుల్ స్టెప్స్ దిగాలన్నమాట. వెళ్ళిన తర్వాత కూడా ఇంకా వెళ్తుంటే ఆ కేవ్కి లోపలికి వెళ్ళొచ్చు, అంత పెద్దగా ఉంది. ఇంకా మీదకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మా మమ్మీ డాడీ ఇక్కడ ఆగింది. చాలా మంది వస్తారు. లోపల మొత్తం లైట్స్తో అంత మంచిగా ఉందన్నమాట. గాయస్, నెక్స్ట్ మేము బొర్రా కేవ్స్ నుంచి మళ్ళీ అరకులో ఒక రెస్టారెంట్లో బొంగు చికెన్ బిర్యానీ తిన్నాం. నేను పన్నీర్ బిర్యానీ తిన్నా. ఓకే బాగానే ఉంది. చికెన్ అంటే అంత హైప్ ఇచ్చినంత నాకైతే నచ్చలేదు. ఓకే బాగానే ఉంది, తినచ్చు. నెక్స్ట్ వ్యూ పాయింట్కి తిన్న తర్వాత బయలుదేరాం అనమాట. ఇది వాటర్ ఫాల్స్. ఈ వ్యూ పాయింట్లో వాటర్ ఫాల్స్ ఇంకా కొండలు
చుట్టూ గ్రీనరీ అంత బాగుండే అన్నమాట. ఇక్కడ అంతసేపు ఏం లేము, జస్ట్ ఇంకా వాటర్ ఫాల్స్ చూడడానికి కిందికి వెళ్ళొచ్చు కానీ మేము కిందికి వెళ్ళలేదు. జస్ట్ ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ చూసి అదంతా పోడు కల్టివేషన్ చూసి వచ్చేసినాం అనమాట. అండ్ అక్కడ ఉండే నేచర్ అంతా బాగుంది. ఇంకా వాటర్ ఫాల్ చూసి అక్కడ ఉన్న వ్యూ పాయింట్ చూసి రిటర్న్ అయినాం అనమాట. అంటే మా కార్ దగ్గరికి, ఆ కార్లో ఈ 2 ప్లేసెస్ చూసరికి అలసిపోయినాం. అంటే అక్కడ ఉన్న ఘాట్ రోడ్స్ దానికి అందరికీ కూడా కొంచెం ఇక్కడ మా మమ్మీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే చెప్తున్నాను అనమాట. అరకు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అది మా మమ్మీ చూస్తుంది. వాళ్ళని కలిసే బాగుండునని చెప్తుంది అనమాట మా మమ్మీ. ఇక్కడ నేను కూడా ఇంకా కొంచెం అట్లా ఎంజాయ్ చేసిన. కానీ అరకు ట్రిప్ మాత్రం వింటర్లో వెళ్తేనే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కూడా బాగానే ఉంది గైస్. గాయస్ అరకులో మేము నెక్స్ట్ వెళ్ళింది వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ వుడెన్ బీచ్కి వచ్చామన్నమాట. ఈ వుడెన్ బీచ్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అరకులోనే బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి ఇదైతే. అంటే నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చాలా అంటే చాలా ఫొటోస్ తీసుకున్నాం మేమైతే. మొత్తం కాఫీ ప్లాంటేషన్ ఇంకా మిరియాలు ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ బాగుంది. గాయస్ నెక్స్ట్ మేము ట్రైబల్ మ్యూజియం వెళ్ళినాం అనమాట. ఇక్కడ ఫస్ట్ ట్రైబల్ మ్యూజియంలో ఏ జోన్ ఏరియాస్లో, అంటే అరకులో కొన్ని జోన్స్ ఉంటాయి కదా, ఏ జోన్ ఏరియాస్లో ఏం టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయని ఇట్లా క్లేతోని చేసి పెట్టారనమాట. మంచిగా ఉండే. ఈ ట్రైబల్ మ్యూజియం ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ అడ్వెంచర్ స్పాట్స్ కూడా ఉంటాయని చెప్పారు, లైక్ బోటింగ్, జిప్ లైన్ అవన్నీ. కానీ అవన్నీ ఏం అంటే ఇప్పుడైతే ప్రజెంట్ నడుస్తలేవంట, అవన్నీ స్టాప్ చేసారు. మ్యూజియం కూడా చాలా బాగుండే. అంటే అప్పట్లో ట్రైబల్ పీపుల్ ఎట్లుండే వాళ్ళు, అంటే వాళ్ళ వే ఆఫ్ లైఫ్ ఎట్లుండే అదంతా ఉంది. మంచిగా ఉండే మ్యూజియం అయితే. మ్యూజియం లోపల నేనేం వీడియోస్ తీయలేదు, ఎందుకంటే అప్పుడు అలసిపోయి వీడియోస్ తీయాలనిపించలేదు. ఫస్ట్ తలనొప్పిగా అదంతా ఉండే తిరిగి అంటే ఒక డే అంతా అరకులోనే స్పెండ్ చేసినాం. ఆ ఎండకి కొంచెం అలసిపోయినాం అనమాట అందరం. ఇంకా ఈ అరకులో బొటానికల్ గార్డెన్ కూడా వెళ్ళినాం. కానీ బొటానికల్ గార్డెన్ ఇప్పుడిప్పుడే ప్లాంట్స్ పెడుతుర్రు, మరీ అంత గ్రీనరీగా లేదు. కొంచెం ప్లేస్ మంచిగా ఉండే, కానీ గార్డెన్ అయితే ఫుల్ పెద్దగా ఉంది. అక్కడ కూడా వీడియోస్ తీయలేదు అనమాట. ఆ గార్డెన్ లోపలికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం మేము. ఈ ట్రైబల్ మ్యూజియం ఇంకా లాస్ట్కి వెళ్ళినాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసినాం అనమాట. ఇక్కడ ఈ మ్యూజియం అయితే బాగుండే. ఇంకా షాపింగ్ చేసుకోవడానికి కూడా ఉంది ఈ మ్యూజియంలో, వుడెన్ టాయ్స్ అవన్నీ. గాయస్ వెల్కమ్ టు అవర్ డే 3 ట్రిప్. మేము అరకు నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చామన్నమాట. డే 1లో ఎక్కువ వైజాగ్ ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఒక రోజు స్టే చేసినాం వైజాగ్లో రుషికొండ బీచ్, కైలాసగిరి, కొంచెం షాపింగ్ అట్లా కవర్ చేసినాం అనమాట. రుషికొండ బీచ్ కూడా చాలా బాగుంది. రుషికొండ బీచ్లో మార్నింగ్ అంటే లైక్ 11కి అట్లా వెళ్ళి ఆఫ్టర్నూన్ మొత్తం ఎంజాయ్ చేసినాం అనమాట. మళ్ళీ ఈవినింగ్ 4 అయ్యేసరికి కైలాసగిరిలో మొత్తం తిరిగినాము మంచిగా.
గాయ్స్ నెక్స్ట్ మేము కైలాసగిరి వెళ్ళిపోయినాం అనమాట. బీచ్లో మంచిగా ఎంజాయ్ చేసి, నేనైతే స్టార్టింగ్లో భయపడ్డా, మెల్లగా కూర్చున్న తర్వాత అంత ఏం అనిపించలేదు. అంత హిల్ ఎక్కుతున్నట్టు కూడా ఏం అనిపించలేదు, మంచిగా ఉండే. నెక్స్ట్ ఇక్కడ కైలాసగిరి మీద లైవ్ పెన్సిల్ ఆర్ట్ వేస్తుంటే ఇక్కడ పెన్సిల్ ఆర్ట్ వేయించుకోను అనమాట. నేను ఎప్పుడు ఎగ్జిబిషన్లో అడిగినా మా మమ్మీ డాడీ వద్దంటుండే, ఇక్కడ సరే అన్నారు వేసుకుంటా అనగానే. ఇది పర్ పెన్సిల్ ఆర్ట్కి ఈయన 300 రూపీస్ ఛార్జ్ చేసిన అనమాట. కానీ మంచిగా ఉంది, నాకు చాలా నచ్చింది. అంటే నేను నార్మల్గా డ్రాయింగ్స్ వేస్తూ ఉంటా, ఇంత టాలెంటెడ్ ఏం కాదు. ఇట్లా నాదే ఆర్ట్ వేయించుకోవడం నాకు చాలా నచ్చింది. ఇంకా ఆయనే జస్ట్ ఒక 10 మినిట్స్లో వేసిస్తా అని చెప్పిన అనమాట. 10 మినిట్స్ వెయిట్ చేసి వేయించుకొని వచ్చిన. అక్కడ చాలామంది వచ్చి ఇంకా లైన్లో ఉన్నారనమాట వేయించుకోనికి. లాస్ట్కి అయితే అట్లుండే ఫైనల్ అవుట్పుట్. మా డే ట్రిప్ అయితే ఇక్కడ వైజాగ్లో అయిపోయిందనమాట. మళ్ళీ నెక్స్ట్ మేము అన్నవరం వెళ్ళిపోయినాం. గాయ్స్ వెల్కమ్ టు డే 4 ఆఫ్ ట్రిప్ అనమాట. ఇప్పుడు మేము అన్నవరంకి వచ్చామన్నమాట. అన్నవరంలో స్వామి సత్యనారాయణ స్వామికి దర్శనం చేసుకొని అక్కడ వ్రతం చేసుకొని నెక్స్ట్ మేము పిఠాపురం వెళ్ళామన్నమాట. గాయ్స్ మేము అన్నవరం నుంచి నెక్స్ట్ పిఠాపురం వచ్చినాం అనమాట. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ను పురోహితి యొక్క అమ్మవారి శక్తిపీఠం ఉంది. ఇంకా దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇంకొక ఊరిలో ఉందన్నమాట, అక్కడికి కూడా వెళ్ళినాం మేము. నెక్స్ట్ మేము ఇక్కడ ద్రాక్షారామంకి వచ్చినాం. దీంతో ఇంకా ఇక్కడ ఈ టెంపుల్తో మా ట్రిప్ అనేది ఎండ్ అయిపోయిందనమాట. గాయస్ ఇంకా మంచిగా దేవుని బ్లెస్సింగ్స్తోని మేము డే 5 ఇంటికి వచ్చేసినాం. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.